మరో 25 ఏళ్ల పాటు ఉరవకొండలో తాగునీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ నిర్వహించిన అభివృద్ది పనుల్ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తాగునీటి పైప్ లైన్ ట్యాంకును 6 నెలల్లోనే పూర్తి చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని తెలిపారు. పంప్ హౌస్ వద్ద కొత్త మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఉరవకొండ ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తాగునీటి సమస్య పరిష్కారానికి ఈరోజు పరిష్కారం లభించింది. 15 రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితిని టౌన్లో చూసాం. ఈరోజు పిఏబిఆర్ డ్యామ్ నుంచి ఉదిరిపుకొండకు మేము గతంలోనే పైప్ లైన్ వేస్తే ఉదిరిపుకొండ నుంచి దాదాపు 17 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఉరవకొండ సంప్లేక్ నీళ్లు తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉరవకొండ టౌన్కి చేస్తాం. ఉరవకొండ తాగునీటికి ఎప్పుడు పనిచేసినా కూడా పయ్యావుల కేశవ్ చేసినటువంటి పనే కనపడతా ఉంది. విశ్వేశ్వరరెడ్డి ఒక అసమర్థుడు అనడానికి ఉరవకొండ తాగునీటి వ్యవస్థే కారణం మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. రెడీగా మనం ప్లానింగ్ చేశాము, శాంక్షన్లు చేసి పెడితే కూడా పని చేయలేనటువంటి అసమర్థుడు, పూర్తిగా నిర్లక్ష్యం కాబడినటువంటి పిఏబిఆర్లో వాటర్ అయితే 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మురికిని క్లీన్ చేయాల. అవే నీటిని ప్రజలకు తాగిచ్చారు. ఎన్నికల్లో మాట చెప్పాను, నేను ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కారం చేస్తానని. ప్రారంభించినటువంటి 6 నెలల లోపల ఇంత పెద్ద ప్రాజెక్ట్ని పూర్తి చేయడం నిజంగా రాష్ట్రంలోనే ఒక రికార్డు. దానికి అధికారుల్ని, పనిచేసినటువంటి కాంట్రాక్టర్లని కూడా అభినందిస్తా ఉన్నాం. 1/1/2025న శంకుస్థాపన చేస్తే 7/7/2025న దీన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. మంత్రి అయిన మొదటి రోజు చెప్పా ఉరవకొండకి మొదటి కూలీగానే పనిచేస్తాను అని. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక తాగునీటి వ్యవస్థని ఒక స్టేజ్కి తీసుకొచ్చాం. నెక్స్ట్ 25 ఏళ్ళు 30 ఏళ్లు మనకు నీటి ఇబ్బందిని లేకుండా తీసుకెళ్లే స్థాయికి ఉరవకొండను తయారు చేయాలి. నెక్స్ట్ పరిశుభ్రత మీద దృష్టి పెడతాం. మరి తర్వాత ఇళ్ల పట్టాలు, ఇళ్లు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటినీ పరిష్కారం చేసేంత వరకు మీ పయ్యావుల కేశవ్ పనిచేస్తూనే ఉంటాడనేటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తాం.